ఒక పార్టీలోంచి ఎంపీ అవ్వాలనుకున్న ఎమ్మెల్యే పక్కదో వెళ్ళిపోయారో ఆ పార్టీ మునిగిపోయే పార్టీ అని వెళ్ళే వాళ్ళకు కూడా తెలుసండి. ఇక్కడ చేయలేక, ఇక్కడ నిలబడలేక, ఇక్కడ విశ్వసనీయతను కోల్పోయి పక్కకు వెళ్ళిన వాళ్ళు శతకోటి లింగాల్లో బోల్లింగం అండి. ఈరోజు ఒక నేత పక్కకు వెళ్ళాడు అంటే ఎవరా నేత? ఎవరా నేత అంటే ఎవరు భిక్షతో బయటకు వచ్చారు? ఈరోజు సుజనా చౌదరి గారు ఏ రోజు ఏదైతే టీడీపీ పార్టీలోంచి బయటకు వచ్చినా చంద్రబాబు గారిని వ్యక్తిగత విమర్శలు, పార్టీ విమర్శలు చేయలే. నాకు నేషనల్ పార్టీలోకి వెళ్ళాలనుకున్నారు, వచ్చారు. ఈరోజు నువ్వు వైసీపీలోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళు. ఎందుకలా మొరుగుతున్నావు? ఎక్కడి నుంచి బయటకు వచ్చావు? అన్న పెట్టిన భిక్షతో బయటకు వచ్చిన వాడు నువ్వు. ఈరోజు నీ కోసం మంగళగిరి సీటు వదులుకొని నా నేత, నా బీసీపీ కార్యకర్త, నా బీసీ కార్యకర్త అంటూ నిన్ను పెంచి పోషించిన నాయకుడు చేసిన తప్పేనా అది? ఈరోజు నువ్వు వైసీపీలోకి వెళ్తూ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నావు. ఈరోజు తన సొంత రక్తం ఎవరి వల్ల అయితే బయటకు వచ్చినటువంటి వ్యక్తి నాగబాబు లాంటి వ్యక్తికే సీట్ ఇవ్వలేకపోయాను అంటూ సభాముఖంగా క్షమాపణ చెప్తూ నీలాంటి వ్యక్తికి ఇవ్వలేకపోయాను, అంతకు మించి నీకు చేస్తాను అంటే కాస్త ఓపిక పట్టలేక వాళ్ళు వేసే చిల్లరికి లోబడి నువ్వు వెళ్ళిపోతే నీ వెనకాల ఒక 10 మంది వెళ్తారేమో. సొంత ప్రయోజనాల కోసం ఆశించే ఎమ్మెల్యేలను ఎవరు గుర్తించరండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆ ఏరియా ప్రయోజనాల కోసం ఆలోచించాలి. సో ఖచ్చితంగా ఆయనతో పాటు ఒక 10 మంది వెళ్తారేమోనండి. కార్యకర్తలు, జనసేన వాళ్ళందరూ సుజనా చౌదరి గారితో ఎలక్షన్ అయ్యే వరకు నిలబడి ఇది ప్రచార ర్యాలీనా, విజయోత్సవ ర్యాలీనా అని చూస్తుంటే మాకే అర్థం కావట్లా. అంత గొప్పగా భారీ విజయం జరుగుతుంది. చివరాఖరులో మోసం చేసిన నీలాంటి వాడు గెలిచాకైనా ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటాడని భావించి ఉంటారేమో రాష్ట్ర ప్రజలు. దయచేసి అందరూ కూటమి అభ్యర్థిని గెలిపించాలని వినతపూర్వకంగా కోరుకున్నామండి. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. రజనీ అండి, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు కదా, పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరూ ఎంత ఉత్తేజంగా ఉన్నారనే జోష్ ఇంత అంతా లేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను, తెలుగుదేశం అభ్యర్థిగా కేశినేని చిన్ని గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఇక్కడ ప్రచారం మొదలుపెట్టాం. ఇక్కడ పరిస్థితులు చూస్తే మాత్రం లోగడ ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేసిన వాళ్ళు ఏమాత్రం ఒక చిల్లిగా వంత కూడా పొలిటికల్ విల్ లేకుండా వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యే అయ్యారో, ఎందుకు మంత్రులు అయ్యారో, ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా చాలా వృధా పాలన చేసినట్టుగా కనపడుతూ ఉంది. ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విజయం తథ్యం, అందులో అనుమానమే లేదు. కానీ ప్రజల ఆదరణతో, మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించి ఆ తర్వాత వాళ్ళు గట్టిగా మాతో, ఎంపీ గారితో, నన్ను ఎమ్మెల్యేతో గట్టిగా పనులు చేయించుకోవాలని చెప్పేది నా కోరిక. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తుంటాం కదా, ఎన్డీఏ, అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏనే. అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు. ఆ పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తు గురించి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక త్యాగమూర్తిలాగా ఆయన అన్నీ కూడా సర్దుకొని ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెరగాలో ఆయనకు బాగా తెలిసిన వ్యక్తి, చాలా అనుభవశాలిలాగా పనిచేసి ఈ పొత్తును కుదిర్చడం జరిగింది. ఆయనకి మాత్రం నిజంగా నా ధన్యవాదాలు, నా వందనాలు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి గురించి ఆయన చూసి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ఇక కొనసాగడానికి వీల్లేదు. కొనసాగితే ఆంధ్రప్రదేశ్ మొత్తం అరణ్యం కంటే దారుణంగా తయారవుతుందని చెప్పి ఆయన ఊహించి ఆయన కాంప్రమైజ్ అయ్యి అన్నీ సర్దుకొని ఈరోజు జనసేన పార్టీ సపోర్ట్తో ఈ పొత్తు కుదిరింది. కాబట్టి ఆయనకి మాత్రం ఎల్లప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ రుణపడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. సార్, పశ్చిమ నియోజకవర్గంలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, స్కూళ్ళు కానీ డెవలప్ చేసిన వైసీపీ పార్టీ ప్రభుత్వమే. ఇంకా అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఏముందని చెప్పాలి? ప్రజలు చెప్పాలి. అది వాళ్ళు ప్రత్యర్థులు చెప్పడం అంటే సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. అందుకని ఇంకేం చెప్పలేను. రోడ్లు ఎలా ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా ఉంది, స్కూళ్ళు ఉన్నాయా, కాలేజీలు ఉన్నాయా, హాస్పిటల్ ఉన్నాయా ఉంటే ప్రజలను అడిగితే, ప్రజల దగ్గర మీరు ఇంటర్వ్యూ చేస్తే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ దానికి అంటే అబద్ధాలు చెప్పేసి ఒకసారి అయితే ఓట్లు సంపాదించారు, మళ్ళీ కుదరదు. అది అయిపోయింది. వాళ్ళ ఆ పార్టీ యొక్క లైఫ్ అయిపోయింది. ఇక మళ్ళీ డిపాజిట్ కూడా రావడానికి అవకాశం లేదు. ఓకే, జనసేన తరఫున మీరు పని చేసుకోవాలి. మేళం వాయించమను, మేళం వాయించమను. అరే